సో చాలామంది అడుగుతుంటారు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఎట్లా టెస్ట్లు అవసరము, ఎట్లా టెస్ట్లు చేయించుకోవాలా, ఎప్పుడు రావాలా. సో చెప్పేది ఏంటంటే ఒక జంట ఒకే చోట ఉండి వాళ్ళు ఎట్లాంటి కాంట్రసెప్షన్ వాడట్లేదు, ప్రెగ్నెన్సీ రాకుండా ఏ చర్యలు తీసుకోవట్లేదు, అయినా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే తప్పనిసరిగా ఒక 1 year చూసి డాక్టర్ని కన్సల్ట్ అంటే గైనకాలజిస్ట్ని లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయమని చెప్తాం. సో వాళ్ళకు ఎలాంటి టెస్ట్లు అవసరము అంటే వైఫ్లో కారణాలు ఉండొచ్చు, హస్బెండ్లో కారణాలు ఉండొచ్చు, ఇద్దరిలో కారణాలు ఉండొచ్చు. సో ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి అసలు వాళ్ళ హెల్త్ పరంగా ఫిజికల్గా వాళ్ళ మెంటల్ కండిషన్, ఫిజికల్ కండిషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూస్తాం. దాని గురించి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి, ఈఎస్ఆర్ అనేది ఒకటి ఉంటుంది, హెచ్బిఏవన్సి అంటే వాళ్ళ 3 months బిఫోర్ నుంచి వాళ్ళ బ్లడ్ షుగర్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒకటి, యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెచ్సివి అండ్ వాళ్ళ థైరాయిడ్ స్టేటస్ ఎట్లా ఉంది, వాళ్ళ ప్రొలాక్టిన్ ఎలా ఉంది, హార్మోన్స్ అన్నటివి. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ కొద్ది మందిలో చేపిస్తాం ఎప్పుడైతే స్కానింగ్. ఇంకోటి స్కానింగ్ కూడా చేస్తాం, ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ. సో ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీలో వాళ్ళ ఓవరీస్లో రిజర్వ్ అనేది తక్కువ కనిపించినట్టయితే వాళ్లకు యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేది కూడా చేస్తాం. అండ్ ఇంకా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని వాళ్ళ ట్యూబ్స్ పేటెంట్గా ఉన్నాయా లేదా అన్నది హిస్టెరోసాల్పింగోగ్రామ్ అనేది ఒక ఎక్స్రే ఉంటుంది. యూట్రస్ లోపల నుంచి వాళ్ళకు డై అనేది ఇంజెక్ట్ చేస్తాం, చేసి ఈ ట్యూబ్స్ నుంచి బయటికి వస్తుందా లేదా డై అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది. ఇంకా సోనోసాల్పింగోగ్రఫీ అనేది ఉంటుంది, క్యాన్లో చూడడం అన్నట్టు, ట్యూబ్స్ లోపలికి ఎక్కించి యూట్రస్ లోపలికి డై ఎక్కించి ట్యూబ్స్లో నుంచి బయటకు వస్తుందా లేదా అన్నది చూస్తాం. అంటే డిపెండింగ్ వాళ్ళకి ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, ఇంతకుముందు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, వీటన్నిటిని బట్టి వాళ్లకు లాప్రోస్కోపీ ఏమన్నా ఆల్రెడీ 3-4 cycles బయట అయ్యింది, ప్రెగ్నెన్సీ రావట్లేదు, 5-6 cycles అయింది అంటే లాప్రోస్కోపీ. అండ్ అవసరం ఉన్న వాళ్ళ కొందరికి యూట్రస్ లోపటికి కూడా చూడడం అంటే హిస్టెరోస్కోపీ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ హస్బెండ్స్లో కూడా సిమిలర్ ఆల్ బేసిక్ స్క్రీనింగ్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈఎస్ఆర్, హెచ్బిఏవన్సి ఇవన్నీ. వీటితో పాటు వాళ్లకు సెమెన్ అనాలిసిస్ అనేది ఉంటుంది, వీర్యకణాల పరీక్ష. అంటే వీర్యకణాలు వాళ్ళ కౌంట్ ఎంత ఉంది, స్పర్మ్ మార్ఫాలజీ చూడడానికి మంచి ఆరోగ్యంగా ఉన్న స్పర్మ్స్ ఎంత శాతం ఉన్నాయి, యాక్టివ్గా ముందుకు వెళ్ళే స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, అబ్నార్మల్ స్పర్మ్స్ ఎంత శాతం ఉన్నాయి, ఇవి టెస్ట్ చేయడం. ఒకవేళ మగవాళ్ళలో వాళ్ళ ఎగ్జామినేషన్, వాళ్ళ పర్సనల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు ఆండ్రాలజిస్ట్ ఆర్ సర్జన్. అంటే వాళ్ళ టెస్టిస్ ఎట్లా ఉంది, అన్డిసెండెడ్ అంటే కిందికి రాని టెస్టిస్ ఏమన్నా ఉందా, హెల్దీగా ఉన్నారా. అండ్ అవసరమైతే వాళ్ళకు స్క్రోటల్ డాప్లర్ అనే స్కానింగ్ ఉంటుంది. సో వేరికోజ్ వెయిన్స్ డిటెక్ట్ చేయడానికి ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద టెస్టిస్ ఇవన్నీ తెలుస్తుంది అందులో. అండ్ కొద్ది మందిలో ఎప్పుడైతే చాలా తక్కువ ఉంది కౌంట్ ఆర్ కౌంటే బయటకు ఇచ్చిన సెమెన్లో అసలు నిల్ కౌంట్ ఉంది, అట్లాంటి వాళ్లకు కొంచెం హార్మోన్ టెస్ట్లు ఉంటాయి. వాళ్ళకి టెస్టోస్టెరాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్ అండ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ అంటే థైరాయిడ్ గురించి టెస్ట్లు కూడా ఉంటాయి. ఎంత తొందరగా చూపించుకుంటే అంత తొందరగా చిన్న కారణాలనే ట్రీట్మెంట్ తోటి మీకు తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. అన్నిట్లో టైం ఎంత ముఖ్యమో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కూడా టైం చాలా ముఖ్యం. లేట్ అవుతున్న కొద్దీ మీ చిన్న కారణాలే పెద్దవి అవ్వచ్చు, చిన్న కారణాలకు ఇంకా కొన్ని చిన్న కారణాలు యాడ్ అవ్వచ్చు, చిన్న కారణాలకు పెద్ద కారణాలు యాడ్ అవ్వచ్చు. సో ఒక్కరిలోనే కారణాలు ఉండి ఇద్దరిలో స్టార్ట్ అవ్వచ్చు కారణాలు. సో కాంప్లికేటెడ్ అవ్వకముందే మీరు ఎంత తొందరపడితే అంత మంచిది. చాలామంది అడుగుతుంటారు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎప్పుడు రావాలా
ఎట్లాంటి టెస్ట్లు చేస్తారు అన్నది డౌట్స్. సో ఇద్దరు ఒక భార్యాభర్తల జంట ఒకే చోట 1 సంవత్సరం పాటు ఉండి ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నా కానీ అని అంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్ లేదా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిది. అండ్ ఎలాంటి టెస్టులు చేస్తారు వీళ్ళకి అని అంటే కారణాలు మేల్స్లో ఉండొచ్చు, ఫీమేల్స్లో ఉండొచ్చు, ఇద్దరిలో ఉండొచ్చు. సో ఇద్దరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇద్దరికి కామన్ టెస్ట్లన్నీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈఎస్ఆర్, యూరిన్ ఎగ్జామినేషన్, హెచ్బిఏవన్సి అంటే షుగర్కి సంబంధించి, అండ్ స్క్రీనింగ్ టెస్ట్ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి అండ్ విడిఆర్ఎల్ అనే టెస్ట్లు. ఇంకా హార్మోన్ టెస్ట్లు ఫీమేల్స్లో థైరాయిడ్ గురించి అండ్ ప్రొలాక్టిన్ అండ్ ఎగ్ రిజర్వ్ అనేది ఏమన్నా అనుమానం కనిపించినట్టయితే ట్రాన్స్విజనల్ సోనోగ్రఫీలో అప్పుడు ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనే టెస్ట్ కూడా ఇవన్నీ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. అండ్ మా అమ్మాయికి ట్రాన్స్విజనల్ సోనోగ్రఫీ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ ఇంకా కొద్దిమందికి అంటే డిపెండింగ్ ఇవైతే అందరికీ ఉంటాయి ఈ ఇన్వెస్టిగేషన్స్ చాలా మటుకు. ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యి 1 year అయింది, 2 years అయింది, తొందర ఏముంది వాళ్ళకి 3-4 yearsకి అయింది, తొందర ఏం లేదు అని వెయిట్ చేయకండి. ఎంత వీలైతే అంత తొందరగా 1 year వెయిట్ చేసి వెళ్ళి అన్నీ ఒక ఎగ్జామినేషన్లా చేయించుకోండి. చాలామందికి చిన్న కారణాలే ఉంటాయి. చిన్నగా కొందరికి చిన్న ట్యాబ్లెట్స్ తోటే మంచి ఫలితం ఉంటుంది. ఇనీషియల్గా అంటే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. మీరు ఎంత అర్లీగా వెళ్తే చాలాసార్లు మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకు? టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి కూడా చిన్న ఏజ్లో మంచి సక్సెస్ ఉంటుంది. సో అది లేట్ అవుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ యాడ్ అవ్వచ్చు, చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా అవ్వచ్చు. మరి మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే డైరెక్ట్ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే ఐవీఎఫ్ఏ ఉంటుందా, ఇంకేమన్నా మార్గం ఉందా అని. సో ఐవీఎఫ్ సెంటర్స్ అంటే ఐవీఎఫ్ఏ చేస్తారన్నది ఉండదండి. చాలామందికి చిన్న కారణాలే ఉంటాయి. ఎప్పుడైతే తొందరగా వెళ్తారో డాక్టర్ దగ్గరికి, ఒక 1 year వరకు చూసి ప్రెగ్నెన్సీ రానట్టయితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చూపించుకుంటే చాలామందికి చిన్న కారణాలే ఉంటాయి. కొంతమందికి పెద్ద కారణాలు ఉండొచ్చు. ఏదేమైనా చిన్నదైనా పెద్దదైనా, చిన్నదైతే చిన్న విధంగా ట్రీట్మెంట్స్ అయిపోతాయి. పెద్దదైతే మాత్రము ఒక్కోసారి పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అంతే. ఇన్ఫర్టిలిటీ ఓపీ 100 మంది వస్తే అందులో 90 మందికి చిన్న పద్ధతులనే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఐవీఎఫ్ అన్నది చాలా కొద్ది మందికే అవసరం ఉంటుంది. ఎప్పుడైతే చిన్న పద్ధతులు ఏవి పనిచేయట్లేదు, లేకపోతే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేకపోతే హస్బెండ్ కౌంట్ చాలా తక్కువ ఉంది అన్నప్పుడు వాళ్లకు కొద్ది మందికి మాత్రమే ఐవీఎఫ్ అన్నది అవసరం ఉంటుంది. ఐవీఎఫ్ కూడా చిన్న ఏజ్లో చేసిన సక్సెస్ రేట్ బాగుంటుంది.